హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. కంపల్సరీ చూడండి, వీడియో చూడాల్సిందే అంతే. నేను ఎప్పుడు చెప్పను ఇట్లా, చూడండి, కంపల్సరీ చూడండి. యాక్చువల్గా ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్స్ వీడియోస్లో ఎక్కువ మంది సేమ్ వీడియో పెడుతున్నారు. అది ఎలాగా ఏంటి అనేది చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక కుకింగ్ వీడియో షూట్ చేశారు, ఆ వీడియోలో నుంచి మీరు లాంగ్ వీడియో ఎడిట్ చేశారు. ఎడిట్ చేసిన వీడియోలో నుంచి షార్ట్ని క్రాప్ చేస్తున్నారు. అలాగే ఏది షార్ట్ లాగా ఆ వీడియోలో నుంచి కొంతమంది ఏమో స్పీడ్ పెట్టేసి జస్ట్ ఒక క్రాప్ చేసి అట్లా పెట్టేస్తున్నారు. ఎప్పుడైనా సరే అలా పెట్టకూడదు. నేను యూట్యూబ్ ఎప్పుడైతే రెవెన్యూ ఇవ్వడం స్టార్ట్ చేసిందో షార్ట్స్లో, నేను అప్పుడే చెప్పాను. నాకు ఏంటంటే కొన్ని యూట్యూబ్ చూసిన తర్వాత అది ఇచ్చే అప్డేట్స్ నాకు ముందే అర్థమవుతాయి. వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, నేను చదివాను కూడా, అది షార్ట్స్ గురించి మొత్తం చదివినప్పుడు కూడా చదివాను. అది ఏం చెప్పిందంటే, మీరు ఎలా అన్నా చేయండి, మీరు షార్ట్స్ ఎలా చేసినా మీ ఓన్ కంటెంట్ పెడితే చాలు, మీరు ఎలా చేసినా సరే మేము మానిటైజేషన్ ఇస్తాము అని చెప్పింది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను అప్పుడే గెస్ చేశాను, అలా ఎవ్వరు గ్యారంటీగా వీళ్ళు ఏదో ఒక మెలికి పెడతారు అనేసి అనుకున్నాను అనమాట. అలాగే జరుగుతుంది ఇప్పుడు. ఎలా అయినా పెట్టకూడదు. నేను అప్పుడే చెప్పాను, రా వీడియోస్ నుంచినే ఎడిట్ చేయండి. నేను కావాలంటే మీకు లింక్ కూడా ఇస్తాను, నేను పెట్టిన ఓల్డర్ వీడియో, బాగా ద వెరీ ఫస్ట్ వీడియో అన్నమాట అది. ఇంకా అంటే నేను ఈ కంటెంట్లో చేసిన దాంట్లో ఆ వీడియోలో కూడా చెప్పాను, నేను అసలు అలా పెట్టొద్దు అనేసి చెప్పాను అనమాట. సో ఎడిట్ చేసిన లాంగ్ వీడియోలో నుంచి షార్ట్ వీడియో కాకుండా రా వీడియోస్ నుంచినే షార్ట్ వీడియో కూడా ఎడిట్ చేయండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే ఫ్రేమ్స్ డిఫర్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో చేశానండి, కైన్ మాస్టర్లోనే ఇన్షార్ట్లో ఎలా చేయాలి అనేది చేశాను. మీరు ఒకవేళ ఆ యాప్స్లో చేయకపోయినా సరే మీరు చూడొచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి డిఫరెన్స్ అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ మీరు ఏ యాప్లో ఎడిటింగ్ చేసుకుంటున్నారో ఆ యాప్లో చేసుకోవచ్చు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, యూట్యూబ్ చెప్పింది ఓకే, కానీ అలా పెడితే రీయూజ్డ్ వస్తుందండి. ఇప్పుడు షార్ట్స్లో చాలామంది షార్ట్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ షార్ట్స్ పెట్టేటప్పుడు షార్ట్స్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కామెడీ వీడియోస్ అవనివ్వండి, ఏదైనా సరే ఆ షార్ట్స్ అన్నిటినీ కలిపి క్లబ్ చేసి పెడుతున్నారు యూట్యూబ్లో. అది ఎక్కువైపోయింది బాగా. ఇది వరకు మనకి ఓకే, అదేం ప్రాబ్లం కాదు. నేను కూడా చెప్పాను చాలాసార్లు వీడియోస్లో పెట్టచ్చు అనేసి. ఈ రూల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తున్నారు. సో అలా పెట్టినా సరే వాళ్ళు రీయూజ్డే వేస్తున్నారండి. అంటే వీడియోస్ అలా చేయకుండా ఉంటే బెటర్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే రా వీడియోస్ నుంచినే లాంగ్ వీడియో అండ్ షార్ట్స్ కూడా బోత్ ఎడిట్ చేసి పెట్టండి. ఇప్పుడు వరకు పెట్టినాయి అంటారా, వదిలేసేయండి. ఇప్పుడు వరకు పెట్టినాయి వదిలేసేయండి. బట్ ఇక నుంచి అలా పెట్టండి. ఎందుకంటే ఈ రూల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. నేను ముందే ఊహించి అందుకే నేను ఆ వీడియోలోనే చెప్పాను. నాకు అప్పట్లో పెద్ద వ్యూస్ కూడా ఏమి వచ్చాయి కాదు. అయినా సరే ప్రతి దాంట్లోనూ కూడా నేను వ్యూస్ కోసం ఎప్పుడు చూడను. కంటెంట్ మంచి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే చేస్తాను. అందుకే వ్యూస్ రాని కంటెంట్ కూడా చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు కదా అన్నట్టు. కాకపోతే అందరూ చూడరు అనుకోండి, అది వాళ్ళకి ఏది కావాలో అదే చూస్తారు. అండ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది అనమాట. సో అది వద్దు. మీరు వీడియోస్ కంపల్సరీ చూడండి. ఏదో ఒక టెక్ ఛానల్ ఫాలో అవ్వండి. కరెక్ట్గా ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తుందో అది ఫాలో అవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి తర్వాత ప్రాబ్లం తెచ్చుకోవద్దు. ఇది చాలా మేజర్ ఇష్యూ. ఎందుకంటే నేను ఛానల్స్ చూస్తున్నాను ఈ మధ్య. ఏంటంటే మొత్తం ఓన్ కంటెంట్ ఎందుకు వస్తుంది రీయూజ్డ్ అంటే రీజన్ అదే. షార్ట్స్ని కలిపి లాంగ్ వీడియోస్ లాగా పెట్టేస్తున్నాను అనమాట, క్లబ్ చేసి. సో మరీ ఎక్కువగా పెట్టకూడదు అలాగా. అది ఈవెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ రెసిపీస్ ఉన్నాయనుకోండి, ఎగ్ రెసిపీస్ 4 కలిపి పెట్టొచ్చా అంటారు. ఇది వరకు పెట్టచ్చు, బట్ ఇప్పుడు అలా పెడతానికి లేదు. ఎందుకు చేతులారా రీయూజ్డ్ అని తెచ్చుకోవడం కదా అది. సో అలా పెట్టకండి, మరీ ఎక్కువగా పెట్టకండి. మహా అయితే ఒక 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో అట్లా పెట్టండి, అంతే తప్ప. కొంతమంది ఏం చేస్తారంటే 4 వీడియోలు పెడతాం, మళ్ళీ దాన్ని 4 కలిపి పెట్టేయడం క్లబ్ చేసి, మళ్ళీ 4 వీడియోలు పెడతాం, మళ్ళీ క్లబ్ చేసి ఇంకో వీడియో పెట్టేసేయడం, అలా అసలు పెట్టొద్దు. సో ఇవన్నీ ఏంటంటే ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఒక ఐడియా ఉంది నేనేం చెప్తాను అనేది. అలా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ వీడియో చూసి ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అందరూ ఏం ఫాలో అవ్వకుండా లేరు. అప్పుడు పట్టించుకోరు అనమాట, అప్పటికప్పుడు పట్టించుకోరు. గుర్తొచ్చినప్పుడు ఆ వీడియో దొరకదు, అప్పుడు మళ్ళీ లింక్ పంపించమంటారు. ఎవరికైనా సరే చెప్తున్నాను, నేనైనా లింక్ కాపీ చేసి వెతికి పంపించాల్సిందేనండి. అదేదో మీరు ఈ వీడియో నాకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అనుకున్నప్పుడు సేవ్ టు వాచ్ లెటర్ పెట్టుకోండి అని చెప్పేది అందుకే నేను. సో ఈ మిస్టేక్ మాత్రం చేయకుండా చూడండి. అది
లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్లో రా వీడియోస్ నుంచి ఎడిట్ చేసిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయండి.